ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ ఇన్సైట్స్. మీరు అమెజాన్ ఫైర్ స్టిక్ వాడుతున్నారా? అయితే ఖచ్చితంగా కొన్ని సెట్టింగ్స్ ఏవైతే అమెజాన్ ఫైర్ స్టిక్లో ఉంటాయో అవి ఆఫ్ చేయాలి. లేదంటే మీ ప్రైవసీ, మీ డేటా, మీ యాప్ యూసేజ్ గురించి అమెజాన్కి తెలుస్తుంది. సో మనం యూస్ చేసే యాప్స్ అలాగే మన ప్రైవసీ గురించి అమెజాన్కి ఎందుకు తెలియాలంటారా? సో నేను ఏవైతే సెట్టింగ్స్ చెప్తానో అవి మీరు ఆఫ్ చేస్తే చాలు. మీ డేటా, మీ ప్రైవసీ సెట్టింగ్స్ అలాగే మీ యాప్ డౌన్లోడ్ గురించి అమెజాన్కి తెలియదు. సో ఇవాళ ఈ వీడియోలో ఎక్కడ ఏ సెట్టింగ్స్ ఎక్కడ ఆఫ్ చేయాలో నేను మీకు చూపిస్తాను. లెట్స్ గో ఇంటు ద టాపిక్. సో అమెజాన్ ఎప్పటికప్పుడు తన ఫైర్ స్టిక్ యాప్స్ని అప్డేట్ చేస్తూ ఉంటుంది. సో రీసెంట్గా కూడా అప్డేట్ చేసిన తర్వాత మీకు హోమ్ స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. హోమ్ స్క్రీన్లో మీకు ఇక్కడ హైలైట్ అయి ఉంటుంది బ్లాక్లో. దీన్ని మనము ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకురావాలి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్స్ వస్తుంది. ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్ని క్లిక్ చేయగానే మీకు ఆల్మోస్ట్ ఒక 13 ఆప్షన్స్ కనిపిస్తాయి. నోటిఫికేషన్, అకౌంట్ ప్రొఫైల్, నెట్వర్క్, డిస్ప్లే, ఆడియో, అప్లికేషన్స్, ఎక్విప్మెంట్, లైవ్ టీవీ, అలెక్సా, ప్రిఫరెన్సెస్, మై ఫైర్ స్టిక్, యాక్సెసిబిలిటీ, ఇంకా హెల్ప్. సో మనం ముందుగా వెళ్ళాల్సింది ప్రిఫరెన్స్లోకి వెళ్ళాలి. సో ప్రిఫరెన్స్లలో చూసినట్టయితే మీకు 1 2 3 4 5 6 7 8 9 సెట్టింగ్స్ కనిపిస్తాయి. సో ముందుగా పేరెంటల్ కంట్రోల్స్ ఏంటంటే మీరు దీన్ని క్లిక్ చేసినట్టయితే మీ ఇంట్లో పిల్లలు ఉన్నట్టయితే దీన్ని మనము ఆన్ చేసుకుంటే రిస్ట్రిక్ట్ యాక్సెస్ టు వీడియోస్, పర్చేసింగ్ అండ్ సర్టన్ టైప్స్ ఆఫ్ కాంటెంట్, అంటే ఏదైతే మనం పిల్లలు చూడొద్దు అనుకుంటున్నామో వాటిని మనం పేరెంటల్ కంట్రోల్ తోటి అయితే ఆఫ్ చేసేయచ్చు. సో ఒకవేళ పిల్లలు లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ప్రైవసీ సెట్టింగ్స్. సో దీన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూసారా, నేను ఇవన్నీ ఆఫ్ పెట్టాను. మీరు కూడా ఆఫ్ పెట్టండి. డిఫాల్ట్గా అయితే ఇవన్నీ ఆన్లో ఉంటాయి, కానీ నేను నా దాంట్లో ఆఫ్ చేసుకున్నాను. మీరు ఇప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, యూజ్ పర్సనల్ డేటా కలెక్టెడ్ బై ద ఆపరేటింగ్ సిస్టమ్ ఆఫ్ దిస్ డివైస్ ఫర్ మార్కెటింగ్ అండ్ ప్రోడక్ట్ ఇంప్రూవ్మెంట్ పర్పస్. అంటే వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు, మనం ఏదైతే డేటా ఉంటుందో అది కలెక్ట్ చేస్తుంది మార్కెటింగ్ అండ్ ప్రోడక్ట్ ఇంప్రూవ్మెంట్ కోసం అని. సో డేటా యూసేజ్ డేటాని మనం ఖచ్చితంగా ఆఫ్ చేసి పెట్టాలి. సో నేను ఆల్రెడీ ఆఫ్ చేశాను, మీరు కూడా ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కలెక్ట్ యాప్ యూసేజ్ డేటా. నేను ఇది కూడా ఆఫ్ చేశాను. ఎందుకంటే అలో యాప్ స్టోర్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ అండ్ డ్యూరేషన్ ఆఫ్ యూస్ ఆఫ్ డౌన్లోడ్స్ అండ్ ఆఫ్ యాప్స్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఆన్ పెట్టినప్పుడు మనం ఏ యాప్ యూజ్ చేస్తున్నామో, దాన్ని ఎంతసేపు వాడాము, అలాగే ఏ యాప్స్ డౌన్లోడ్ చేసామో ఇది ఆన్ ఉంటే తెలుస్తుంది. సో మనం అంటే ఒక యాప్ని ఫర్ ఎగ్జాంపుల్ ఆహా కానీ, అమెజాన్ కానీ, ఈ ప్రైమ్ కానీ ఇవి వాడినప్పుడు ఎంత యూజ్ చేస్తున్నామో ఈ డేటా అంతా కలెక్ట్ చేసి వీళ్ళు సెల్ చేసే ఇష్యూ ఉంటుంది. ఎందుకంటే మీ యాప్ని ఇంత యూజ్ చేశారు అని దానివల్లే మనకు రేటింగ్ కూడా వస్తుంది. సో ఎంతమంది వ్యూవర్స్ ఎంతసేపు చూస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ సెట్టింగ్ని కూడా ఆఫ్ చేసి ఉంచాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ బేస్డ్ యాడ్స్. మనం ఓటీటీ తీసుకునేదే యాడ్స్ లేకుండా మూవీ చూడడానికి. సో ఇది ఒకవేళ ఆన్ పెట్టినట్టయితే మీకు ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ బేస్, అంటే మనం ఏదైనా ఇంట్రెస్ట్ బేస్ యాడ్స్ చూసామనుకోండి, అలాంటి యాడ్స్ మళ్ళీ ఇస్తుంది. సో ఖచ్చితంగా ఇది కూడా ఆఫ్ పెట్టాలి. సో ఈ మూడింటిని ప్రైవసీ సెట్టింగ్స్లో ఖచ్చితంగా ఆఫ్ పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి డేటా మానిటరింగ్లో చూసినట్టయితే మానిటర్ డేటా కన్జంప్షన్ ఆన్ యువర్ అమెజాన్ ఫైర్ స్టిక్. అంటే మనం ఎంత నెట్ యూస్ చేస్తున్నామో ఇక్కడ వీళ్ళకి తెలుస్తుంది. కాబట్టి దీన్ని కూడా ఆఫ్ చేసి పెట్టాలి. మనం ఎంత నెట్ యూజ్ చేస్తున్నామో వీళ్ళు అమెజాన్కి తెలిసే పని లేదు, కాబట్టి ఇది కూడా ఆఫ్ చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్ సెట్టింగ్ ఏంటంటే ఇది మనం ఆఫ్ చేస్తే మనకు నోటిఫికేషన్స్ రావు. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే కొన్ని నోటిఫికేషన్స్ వస్తాయి, కొత్త మూవీ గురించి కానీ ఇంకోటి కానీ ఆ నోటిఫికేషన్స్ మనకు యాప్ నుంచి అయితే రావు. ఫీచర్డ్ కాంటెంట్ ఇది కూడా ఎందుకు ఆఫ్ చేయాలంటే ఫీచర్ కాంటెంట్ ఏం వస్తుందో మనం చూపిస్తూ ఉంటారు. సో మనకు అవసరం ఉంటే ఆన్ పెట్టుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. సింక్ రీసెంట్ కాంటెంట్ ఇది కూడా మనం ఆఫ్ చేయాలి. ఎందుకంటే మనం ఏదైతే రీసెంట్గా చూసామో అవన్నీ
బ్యాక్ ఎండ్లో అమెజాన్ ఫైర్స్టిక్ సింక్ చేస్తుంది. సో ఇది ఆఫ్ చేసినట్టయితే సింక్ కాదు. మీకు టైం జోన్ని ఆఫ్ చేసే పని లేదు, ఎందుకంటే టైం జోన్ బేస్డ్ ఈ యాప్ నడుస్తుంది కాబట్టి దాన్ని ఆఫ్ చేసే పని లేదు. అలాగే లాంగ్వేజ్ మనకు కావాలంటే ఇచ్చేయచ్చు. దీంట్లో లాంగ్వేజ్ అంటే మనం ఎక్కడైతే ఉన్నాం ఇంగ్లీష్, తెలుగు ఆ లాంగ్వేజెస్ ఉంటాయి, దాన్ని ఏం చేసే పని లేదు. మెట్రిక్ యూనిట్స్, డిస్ప్లే టెంపరేచర్ అండ్ డిస్టెన్స్ ఇన్ మెట్రిక్ యూనిట్స్, అండ్ యూ కెన్ ఆల్సో సెట్ దిస్ ఇన్ అలెక్సా యాప్ని కనుక వాడినట్టయితే ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఇక్కడ మన రూమ్ టెంపరేచర్ కానీ ఇక్కడ సరౌండింగ్ టెంపరేచర్ని చూపిస్తుంది. సో మీకు కావాలంటే ఆన్ పెట్టవచ్చు, లేకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ప్రిఫరెన్స్లో ఉన్న సెట్టింగ్స్ అన్నింటినీ మనం ఖచ్చితంగా ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు వెళ్ళాల్సింది మై ఫైర్ స్టిక్కి. సో మై ఫైర్ టీవీలో వచ్చేసి మీకు అబౌట్ ఫైర్ టీవీ గురించి ఉంటుంది, దాంతో అవసరం లేదు. డెవలపర్ ఆప్షన్స్కి వెళ్తే మీరు ఇక్కడ ఏటీవీ డిబగింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఏపీకేని డౌన్లోడ్ చేయాలనుకుంటే ఒకవేళ ఇది ఆఫ్ ఉంటే డౌన్లోడ్ కాదు, కాబట్టి మీరు డౌన్లోడ్ చేసే పని అయితే ఆన్ చేసుకోండి, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఏవైతే అమెజాన్ ఫైర్ స్టిక్లో లేవో ఆ ఏపీ గురించి చెప్తున్నాను. ఇది లీగల్ కాంప్లైన్స్, ఇది అవసరం లేదు. స్లీప్ టైం మీరు సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా స్లీప్ టైం ప్రకారం ఆఫ్ అయిపోతుంది, దీన్ని చేసేది. ఇక్కడ రీస్టార్ట్ అండ్ రీస్టార్ట్ ఫ్యాక్టరీ సెట్టింగ్ డిఫాల్ట్స్ ఉంది, ఇది మీరు చేసే పని లేదు. రీస్టార్ట్ ఎప్పుడు చేయాలంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి మీరు రీస్టార్ట్ చేసినట్టయితే అమెజాన్లో ఉన్న క్యాచీ అంతా వెళ్ళిపోతుంది, మీకు ఫ్రెష్ అయిపోతుంది. సో చూసారు కదా, ప్రిఫరెన్స్ మై ఫైర్ స్టిక్, ఫైర్ టీవీ సెట్టింగ్స్. నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్స్లో ఏంటంటే ఎప్పటికప్పుడు ఏదైనా యాప్ని అప్డేట్స్ ఉంటే ఆ నోటిఫికేషన్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కానీ Z5 కానీ ఏదైనా యాప్కి అప్డేట్ ఉన్నట్టయితే మీకు ఇక్కడ చూపిస్తుంది. సో దీన్ని ఆఫ్ చేసే పని లేదు. సో ఇదండి సెట్టింగ్స్ ఏవైతే మీరు ఖచ్చితంగా ఆఫ్ చేయాలో. ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి మ్యాక్సిమం అన్నీ ఆఫ్ చేస్తే మీ డేటా, మీ యాప్ యూసేజ్, అలాగే మీ ప్రైవసీ సేఫ్గా ఉంటుంది. సో నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్.